హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మనం విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇందులో భాగంగా ఈరోజు 2025 జేఈకి సంబంధించినటువంటి యుద్ధం మీరు ఇప్పుడు పీక్స్ దశలో ఉంది. సో నెక్స్ట్ పొంగల్ ఉన్నప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ అందరూ కూడా వాళ్ళు కాలేజెస్లోనే పెట్టుకొని జనవరి 22 నుంచి ప్రారంభం కాబోయేటువంటి ఐఐటి ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దీనికోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. సో ఈ ఎటువంటి కష్టాన్ని ఆ విద్యార్థి జీవితంలో పడి ఉంటాడు ఇప్పటి వరకు, మీకు ఈ 20 రోజుల టైం ఎంత ఇంపార్టెంటో నేను చెప్పడానికి ఒక ఐఐటి విద్యార్థి ఎటువంటి ప్రిపరేషన్ గురై ఉంటాడు అనేది మనం కానీ చూసినట్లయితే, అనేక గ్రామీణ ప్రాంతాల నుంచి, చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి కూడా ఈ ఐఐటి జేఈ ప్రిపరేషన్ కోసము అహర్నిశలు విద్యార్థులు అనేవాళ్ళు కష్టపడుతూ ఉంటారు. సో ఒక విద్యార్థి తను మొదటిసారి తన జీవితంలో 8th క్లాస్లోనో 7th క్లాస్లోనో ఈ ఐఐటి జేఈ అనేటువంటి డ్రీమ్ పెట్టుకుంటాడు. ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంకు, అంటే ఒక 500 లేకపోతే ఒక బిలో 5000 లోపు ర్యాంక్ తెచ్చుకొని ఒక మంచి ఐఐటిలో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఎంతటి కష్టాన్ని అనుభవిస్తాడు అంటే, ఇది ఒక రకంగా ఇంపాసిబుల్ డ్రీము. ఎందుకంటే 14 లక్షల మంది విద్యార్థులు, ఇందులో ఫిల్టర్ చేసుకున్నట్లయితే 2.5 లక్షల మంది ఏది ఐఐటికి పోయేటువంటి వాళ్ళు. ఆ 2.5 లక్షల మందిలో చాలా ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మనకి ఫైనల్గా మనకేం మిగులుతుందంటే ఒక 17,500 మాత్రమే సిఎస్సి సీట్స్ ఉంటాయి. ఈ 17,500లో కూడా టాప్ 5 టాప్ 10 ఐఐటీస్ తీసుకున్నప్పుడు, మనకు మినిమంగా తీసుకున్నప్పుడు ఒక 2,000 నుంచి 5,000 సీట్లు మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఈ సీట్స్ కోసము మీరు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారనమాట. సో ఈ నెల మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమయం. ఇందులో మనం గమనించినట్లయితే చాలా డబ్బు, హోదా, బాగా డబ్బులు పెట్టి చదివించగలిగినటువంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారో, చిన్న కుటుంబాల నుంచి ఒక షాప్ ఓనర్ అయి ఉండొచ్చు, వాళ్ళ మదర్ ఒక చిన్న ప్రైమరీ స్కూల్లో టీచర్ అయి ఉండొచ్చు. సో ఇటువంటి వాళ్ళు కూడా ఎక్స్పెన్సివ్ కోచింగ్ పెట్టగలిగినటువంటి వాళ్ళు పెట్టినప్పటికీ చాలామంది వాళ్ళ యొక్క స్ట్రాంగెస్ట్ రిసోర్స్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క శక్తి దాన్నే తీసుకునేసి వాళ్ళు ఇదే పనిగా కష్టపడి చదువుతూ ఉంటారనమాట. దాదాపు 8th క్లాస్ 9th క్లాస్లో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ అయినట్లయితే మరో నెల రోజుల్లో మీ ఎగ్జామ్ అనేది మీ అందరూ కూడా రాయిపోతున్నారు. ఎంత స్పార్కు, ఎంత బలమైనటువంటి విశ్వాసం ఉంటే తప్ప ఇది సాధ్యం కానటువంటి పని. చాలామంది పిల్లలు, నేను చాలామంది చూశాను, ఐఐటి క్రాకర్స్ ఎవరైతే ఐఐటి క్రాక్ చేశారో వీళ్ళలో అద్దె పుస్తకాలు తెచ్చుకొని, అంటే బుక్స్ బారో చేసుకొని, ఒక చిన్న ల్యాప్టాప్ను కూడా అద్దెకు తీసుకొని ఒక చిన్న గదిలో కూర్చునేసి నిరంతరము ఈ యొక్క పుస్తకాలతో వీళ్ళు యుద్ధం అనేది చేస్తూ ఉంటారు పిల్లలు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయన్నమాట. ఇంతటి సిచ్యువేషన్స్ నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క ఆలోచనలతోటే, ఇది ఎట్లాంటిదంటే బ్యాటిలింగ్ అగెన్స్ట్ ఆల్ ఆర్ట్స్, అంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు దీన్ని ఛేదించాలనేటువంటి ఒక ఆలోచనతో పిల్లలు ముందుకెళ్తుంటారు. మరొక వైపు చాలామంది వాళ్ళ స్నేహితులు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో పోయి పనిచేసినప్పుడు, అంటే చదువుకుంటున్నప్పుడు కూడా కొంతమంది, అంటే మధ్యతరగతి విద్యార్థులు యూట్యూబ్ ట్యుటోరియల్స్ మీద, అదేవిధంగా అద్దెకు తెచ్చుకున్నటువంటి పుస్తకాల మీద కూడా చదివి ఐఐటి కొట్టినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరెవరూ ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క యాస్పిరేషన్ని అట్లే పెట్టుకునేసి ఈ యొక్క టైట్ రోప్, అంటే మీరు గట్టిగా నిర్ణయించుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాంతో మీరు ముందుకెళ్ళినట్లయితే మీకు ఏదైతే 300 మార్క్స్కి ఏదైతే ఉన్నాయో మీరు మంచి స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు దీంట్లో ప్రధానంగా ఏంటంటే అండి, మీరు యాంగ్జైటీని అధిగమించాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ యొక్క ఐఐటి జేఈ పిల్లలకి ప్రధానంగా ఇబ్బంది పడేటువంటి ఇదేంటంటే యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది. నాకు ఎట్లాంటి మార్కులు వస్తాయి, మీరు యాంగ్జైటీ పడకుండా యూ జస్ట్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్, దాని ప్రకారంగా మీరు కష్టపడుతూ వెళ్ళండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి మీరు అదే కన్సిస్టెన్సీ లెవెల్స్లో మీరు కష్టపడండి. మీ యొక్క ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో ఆ టాపిక్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకోండి. సో ఈజియర్ పాత్స్ ఏమి ఉన్నాయనేది చూసుకొని, అన్సర్టైన్గా ఉన్నటువంటి, అంటే ఇది వస్తుందా లేదనేది అన్సర్టనిటీ ఉన్నప్పటికి కూడా మీరు ఒక గోల్ అనేది, లక్ష్యం మీ ముందు ఉంది కాబట్టి, సో మీరు ఒక ప్లానింగ్తో జాగ్రత్తగా చదవండి. సో ఈ యొక్క 25 డేస్, ఈ యొక్క 30 డేస్ ఏదైతే కీలకమైనటువంటి అంశము. సో ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. సో ఒకవేళ దాని తర్వాత వచ్చే పరిణామాలను గురించి మీరేమీ ఆలోచించొద్దు. ముందు మీరు ఈ యొక్క ఫోకస్ మీద మాత్రమే దృష్టి పెట్టండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జేఈ ఆస్పిరెంట్స్.